నేను చేసిన మిస్టేక్ మీరు గాని చేశారనుకోండి, మీకెప్పటికి కూడా వ్యూస్ అనేది రావు. సో, దానివల్ల నాకు కూడా వ్యూస్ అనేది రాడానికి చాలా టైం పడుతుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను. ఆ మిస్టేక్ ఏంటనేది. ఇక్కడ చూడండి వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా. సో, ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్‌గా చూపిస్తాను. అటువంటి మిస్టేక్స్ మాత్రం మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే నేను వీడియో అనేది అప్‌లోడ్ చేసి ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎన్ని డేస్ అవుతుంది. దాదాపు 205 రోజులు అవుతుందనమాట. సో, ఇట్లా మీరు డిలే చేసి అప్‌లోడ్ చేశారనుకోండి, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న క్రియేటర్స్‌కి ఎట్లా అంటే వీడియోస్ అనేది లేక అప్‌లోడ్ చేస్తున్న తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ పంపించిన సరే వెంటనే స్కిప్ చేస్తారనమాట. అట్లా మీరు అటువంటి మిస్టేక్ అనేది చేయకూడదు. అండ్ మీరు గాని డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాం బ్రో అనుకుంటే మాత్రం అయినా మాకు వ్యూస్ అనేది రావట్లేదు అనుకుంటే మాత్రం మీరు ఈ మెథడ్ అని ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. సో, ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా చేసే మిస్టేక్ ఏందంటే వీడియో అనేది కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ చేయకపోవడం అనమాట. కన్సిస్టెన్సీ అనేది ఏందంటే మీరు వారానికి ఎన్ని వీడియో అప్‌లోడ్ చేస్తారో అది డిసైడ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వారానికి కేవలం 3 వీడియోస్ మాత్రమే అప్‌లోడ్ చేయగలను బ్రో అనుకుంటే మాత్రం 3 వీడియో మాత్రమే అప్‌లోడ్ చేయండి. ఓన్లీ ఫర్ 3 వీడియోసే అప్‌లోడ్ చేయండి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. లేదా రోజు నేను అప్‌లోడ్ చేయగలను బ్రో అనుకుంటే మాత్రం రోజు అప్‌లోడ్ చేయండి. నో ప్రాబ్లమ్. సో, అది రోజు అప్‌లోడ్ చేయడం ఏందంటే మీ ఛానల్ గ్రో అనేది అవుతుందనమాట. మీ ఛానల్‌కి యూట్యూబ్ అల్గోరిథంపై క్లియర్‌గా ట్రస్ట్ అనేది పెరుగుతుంది. సో, నేను ఇటువంటి మిస్టేక్ చేశాను కనుక ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నా చూడండి. కిందకి స్క్రోల్ చేస్తే నాకు వచ్చిన వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయాయి. చూస్తారు కదా 1203 వాచ్ అవర్స్ అనేది వచ్చాయి. సో, ఇదివరకు నాకు 2500 వాచ్ అవర్స్ అనేది ఉండేది. అంటే ఇంకో 500 వాచ్ అవర్స్ వస్తే మినీ మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయేదనమాట. సో, దీనివల్ల మీకు ఇటువంటి మిస్టేక్ చేశారనుకోండి మీకు కూడా ఎప్పటికి కూడా మీ ఛానల్ అనేది గ్రో అనేది అవ్వదు. కనుక ఇటువంటి మిస్టేక్ చేయకండి. నేనైతే ఈ మిస్టేక్ చేయడం వల్ల నాకు వ్యూస్ అనేది రావడానికి కూడా ఇట్లా కాస్త టైం అనేది పడుతుంది. కనుక మీరు డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాం అనుకుంటే మాత్రం కొన్ని టిప్స్ చెప్తాను, కొన్ని మెథడ్స్ చెప్తాను. దాన్ని ప్రాపర్‌గా ఫాలో అయితే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే మీ వీడియోలోని హుక్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు హుక్ అంటే ఏంటి బ్రో అనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఈ వీడియో క్లిక్ చేసిన వ్యూవర్‌కి ఎట్లా అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో స్టార్టింగ్‌లో తెలిసిందనుకోండి అతను క్లారిటీ వస్తుంది. ఎట్లా అంటే ఈ వీడియోని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. కనుక ఈ వీడియోలో నేను ఎండ్ వరకు స్పెండ్ చేస్తాను అనుకుని ఇట్లా తెలుస్తుందన్నమాట. లేదు అట్లా కాదనుకున్నారనుకోండి ఏదైనా సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లా చెప్పారనుకోండి అప్పట్లో అది ఉండేది ఇంట్రో అనేది. బట్ ఇప్పుడైతే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. కనుక ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్‌లో ప్రొవైడ్ చేయండి. అలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏందంటే వచ్చిన వ్యూవర్‌కి ఒక క్లారిటీ వస్తుంది. ఏందంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. కనుక ఈ వీడియో నేను చివరి వరకు చూస్తాను. దానికి క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. అలా అర్థమైందనుకోండి ఆటోమేటిక్‌గా మీకు దానివల్ల రిటెన్షన్ పెరుగుతుంది అండ్ వాచ్ టైమ్ పెరుగుతుంది. దానివల్ల వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. సో, మీ వీడియో గాని ఎక్కువ సేపు స్పెండ్ చేశారనుకోండి ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ సిస్టమ్ అనమాట. సో, ఆల్గోరిథం అంటే యూట్యూబ్ సిస్టమ్ కదా! సో, ఆల్గోరిథం అనేది. కనుక మీ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేయాలి. మీకు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హుక్ పాయింట్ అనేది బాగుండాలి. హుక్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దాంట్లో కొంత స్టార్టింగ్‌లోని ప్రొవైడ్ చేయడం అన్నమాట. దాన్నే హుక్ అనేసి అంటారు. కనుక హుక్ పాయింట్ అనేది మెయిన్‌లీ మీరు ప్రొవైడ్ చేశారనుకోండి మంచిది. సో, వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఏందంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేయాలా లేదా స్కిప్ చేసి వెళ్ళిపోవాలనుకుని క్లియర్‌గా వాళ్ళకి అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవాలన్నా మీ వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేయాలన్నా అది మీ చేతిలో ఉంది. కనుక హుక్ బాగుంటే వీడియోని చివరి వరకు చూస్తారు. చివరి వరకు చూస్తే రిటెన్షన్ పెరుగుతుంది. ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. ఐ హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా మీకు సబ్స్క్రైబర్స్ రావట్లేదా అండ్ వ్యూస్ అనేది రావట్లేదా వాచ్ టైం పెరగట్లేదా మీ ఛానల్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే డైరెక్ట్ నాతో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇచ్చాను. అలాగే ఫేస్‌బుక్ ఐడీ కూడా ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎస్పెషల్లీ బయోలో ఉంటుందన్నమాట మన లింక్ అనేది. అక్కడికెళ్ళి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెసేజ్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. డెఫినిట్‌గా మీ కామెంట్ అని పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో చేయడం లేదా కామెంట్‌లోనే ఆన్సర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.